నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చాలా మందికి తెలీదు చెక్ బౌన్స్ కేసెస్ కూడా క్వాష్ చేసుకోవచ్చు. అవును సార్, గివ్ మీ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ కేస్ వేర్ వీ హ్యావ్ డెల్ట్ సచ్. రీసెంట్ అండి, ఇప్పుడు మనం ఇద్దరం డిస్కస్ చేసుకున్న కేసు చెప్తాను. చరణ్జీత్ సింగ్ కేసెస్. ఇది నేను మీకు కాస్ట్ టైటిల్ చెప్తాను, అందరూ రిఫర్ చేసుకోవచ్చు, గూగుల్లో కూడా వచ్చు. చరణ్జీత్ సింగ్ వర్సెస్ కుల్వంత్ సింగ్ అనేసి ఒక సైటేషన్. ఇది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఈ సైటేషన్ అందరూ. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమైందంటే ఒక చెక్ బౌన్స్ కేసు అయింది. జనరల్గా చెక్ బౌన్స్ కేసు అంటే చాలా సీరియస్ కేసు. ఇది ఏమైందంటే చెక్ బౌన్స్ కేసు అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి మీ చెక్ బౌన్స్ చేశాడు. మీరు చెక్ బౌన్స్ అవగానే అందరూ నోటీస్ పెడతాము. కేసు వేసే ముందు ఫస్ట్ నోటీస్ పెట్టాలి రూల్ ప్రకారం. చెక్ బౌన్స్ అయిన 30 డేస్కి నోటీస్ పెట్టాలి. 15 డేస్లో వాళ్ళు టైం ఇస్తాము, లేకపోతే దాని తర్వాత 30 డేస్లో సూట్ ఫైల్ చేయాలి. 30, 15, 30 అనేది స్టాండర్డ్ చెక్ బౌన్స్కి. ఈ చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ అవగానే నోటీస్ పెట్టారు, పలానా రమేష్ అనే వ్యక్తి చెక్ బౌన్స్ చేశారు. ఆ నోటీస్లో రమేష్ బదులు వీళ్ళు సురేష్ అని రాశారు. సురేష్ గారు మీరు చెక్ బౌన్స్ చేశారు కాబట్టి మేము కేసు వేస్తాము, వచ్చి మర్యాద డబ్బులు కట్టండి అని నోటీస్ పంపించింది రమేష్కే, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ అడ్వాంటేజ్ తీసుకున్న అసలోడు రమేష్ అనేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనేవాడు ఏం చేశాడంటే, ఇందులో వెళ్ళి అసలు నా పేరు మీద నోటీస్ రాలేదు, ఈ చెక్ బౌన్స్ కేసుకి నాకు అసలు సంబంధమే లేదు, చూడండి నోటీస్ సురేష్ అనే పేరు వచ్చింది, నా పేరు తప్పుపడింది, కాబట్టి ఈ నోటీస్కి నేను ఎలా రిప్లై ఇస్తాను, దయచేసి ఈ కేసుని కొట్టేయండి అని చెప్తాం జరిగింది. ఆ కేసుని కొట్టేస్తాం కూడా జరిగింది. సో దీన్ని బట్టి దీంట్లో మోరల్ ఏంటి, నీతి ఏంటి అంటే, ఒక్కటి అర్థం చేసుకోవాల్సిందంటే, చెక్ బౌన్స్ అయిన తర్వాత మనకి 30 డేస్ నుంచి 60 డేస్ వరకు టైం ఉంటుంది. దానిలోపే మనము కేసు ఫైల్ కూడా చేసేయాలి. యాక్చువల్గా 45 డేస్ టైం ఉంటుంది. 45 డేస్ లోపు మనం ఫైల్ చేసేయాలి. అది 45 to 60 డేస్లో కూడా మీరు ఫైల్ చేయకుండా ఆ నోటీస్ కూడా రాంగ్ వ్యక్తి పేరు మీద పంపిస్తే ఆ తర్వాత మళ్ళీ ఫైల్ చేస్తానికి అవకాశం ఉండదు. కాబట్టి కేసుని క్వాష్ చేసి కొట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ మీ డబ్బులు మీకు ఎట్లా రికవర్ అవుతాయి? ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, మీరు చెక్లో రాసిన అమౌంటు, ఇదంతా కూడా కరెక్ట్గా మెన్షన్ చేసి నోటీస్లో పంపించాలి. ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా నోటీస్లో మీరు రాంగ్ కనుక పంపిస్తే ఆ కేసు మళ్ళీ కొట్టేస్తాం జరుగుతుంది. కొట్టేసిన తర్వాత టైం అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మీరు కేసు ఫైల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసు మీరు ఫైల్ చేసేటప్పుడు పర్సన్ డీటెయిల్స్ ఎవరైతే బౌన్స్ చేస్తారో దాని అమౌంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. సార్, మీరు ఈ కేసు చెప్తే మనం డీల్ చేసిన ఒక కేసు గుర్తొచ్చింది. మన క్లయింట్ డాక్టర్ యాక్చువల్లీ ఫాదర్ పేరు మీద చెక్ బౌన్స్ అయ్యింది. అవును, కానీ వాళ్ళు ఏం చేశారు, అవతల పార్టీ వాళ్ళు కొడుకు పేరు మీద నోటీస్ సెండ్ చేయడం జరిగింది. మనం ఆ విషయంలో కూడా ఆ అబ్బాయి పేరు మీద క్వాష్కి వెళ్ళాం. కరెక్ట్. అది ఎలా అయింది కూడా ఏంటంటే, ఫాదర్కి పంపించాల్సిన నోటీసు కొడుక్కి పంపించారు, హూ ఈస్ స్టడీయింగ్ సమ్ అదర్ మెడికల్ కాలేజ్. కరెక్ట్. సేమ్ అలాంటి కేసే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాం కూడా జరిగింది. దయచేసి చెక్ బౌన్స్ కేసెస్ని మాత్రం పేరు, నోటీస్లో మాత్రం పేరు, అమౌంట్ అవన్నీ క్లియర్గా డీటెయిల్స్ పెట్టి పంపిస్తేనే దానికి ఉపయోగకరంగా ఉంటుంది.